చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, 1వ తారీఖు సప్తమి నుండి 30వ తారీఖు సప్తమి వరకు జరగబోయే యొక్క కాల పరిమితి, ఈ కన్యా రాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటని మనం బాగా పరిశీలన చేస్తున్నట్లయితే ప్రధానంగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే వీళ్ళున్న పరిపూర్ణ సమాచారం మీకు అందుతుంది. ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారు ఈ యొక్క సమయకాలంలో కంటికి సంబంధించి కొన్ని బాధలని అనుభవించడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అలాగే కీళ్ళకు సంబంధించి కొన్ని ఇబ్బందులు, అనారోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి రావడం చేతన కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా తక్కువలో ఉన్నప్పుడే దానికి తగ్గట్టుగా రెమెడీ చేసుకుని డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా వరకు శ్రేయస్కరం. అలాగే ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గలవారు ఎప్పటినుండో ఆగిపోయిన పనులు కావచ్చు, ఎప్పటినుండో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా గెలుచుకొని ముందుకెళ్ళటానికి చాలా వరకు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో నెల మొదట్లో మీరు కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని ఇబ్బందులు చూసినప్పటికీ ఈ నెల ఆఖరి వరకు మీకున్న కొన్ని చికాకులు, కొన్ని సమస్యలన్నీ కూడా ఒక ముబ్బు విడిపోయినట్టుగా ఉన్న యొక్క బాధల మొత్తం కూడా ఒక నెల ఆఖరిలో మీకు మంచి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ప్రధానమైన కార్యక్రమాలు, ప్రధానమైన పనులు, డబ్బుకు సంబంధించిన పనులు నెల మొదట్లో పెట్టుకోకుండా ఉండటం అనేది చాలా వరకు శ్రేయస్కరం. అలాగే వ్యాపార రీత్యా మీరు చేసే వ్యాపారంలో ఈ యొక్క సమయకాలంలో మొదలు పెట్టాలి, ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు ఎప్పటినుండో ఆలోచిస్తున్న ఆలోచన మొదలు పెట్టాలా వద్దా అని చెప్పి మీరు ఆలోచన ఏమైనా చేస్తుంటే ఈ నెల మొదట్లో కాకుండా చివరిన మీరు మొదలు పెట్టడం శ్రేయస్కరం. అలాగే ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వార్త ఈ నెల ఆఖరులో మంచిగా వినే అవకాశాలు కనబడుతున్నాయి. మొదట్లో కొన్ని ఇబ్బందులు పైనున్న వారి నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మీరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ సమయకాలంలో వ్యవసాయదారులు కూడా కొన్ని పెట్టుబడుల రీత్యా కొన్ని ఇబ్బందులు కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు, చాలా వరకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పూర్తిగా బంధువులతో, మిత్రులతో సరదాగా గడపాలి, సరదాగా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన కూడా ఒక కన్యా రాశి గల వారికి సమయకాలంలో ఎక్కువగా ఉంటుంది. అలా సరదాగా ఉంటారు కూడా. దానివల్ల కాస్త మానసికంగా కొద్దిగా ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంది. కానీ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసరికి నూతనమైన స్నేహాలు ఈ సమయకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, లోతులకు పడేస్తాయని చెప్పి గుర్తుంచుకోండి. కన్యారాశి గల వారికి ఈ సమయకాలంలో నూతనమైన స్నేహాలు అనేవి అంత ఉపయోగపడవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తప్ప వారి నుండి మీకు అంతగా అనుకూలం ఏమీ ఉండదని చెప్పి గుర్తుంచుకోవటం మంచిది. అలాగే మీరు ఈ యొక్క కాలంలో చాలా వరకు మీ అంతటి మీరే చాకచక్యంగా ఆలోచించి ఇంట్లో ఉన్న కొన్ని సమస్యల్ని, ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య ఇదివరకు మీ మధ్య ఉన్న చిన్న తగాదాలను కూడా చాలా చాకచక్యంగా పెద్ద రకంగా ఆలోచించి దాన్ని సరి చేసుకోవడం కూడా జరుగుతుంది. అది శుభ ఫలితంగానే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ నెల ఆఖరి వరకు సంతాన రీత్యా మీరు బాధపడుతున్నా, ఎప్పుడుండో అందట్లేదని చెప్పి టెన్షన్ పడుతున్న వారు కూడా అనుకూలమైన వార్తలు వినటానికి, శుభంగా నవ్వటానికి కూడా అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ రాశి గల వారికి. అయితే మొత్తానికి ఈ యొక్క సమయకాలంలో ప్రయాణాలు చేయటానికి, తీర్థయాత్రలు వెళ్ళటానికి కూడా యొక్క రాశి గల వారు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. కానీ ఆ వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూడటం, ఆ వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుందని చెప్పి ఆలోచించడం, ఇలా ఆలోచనలే ఎక్కువగా ఈ యొక్క రాశి గల వారికి ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ యొక్క సమయకాలంలో మొదట్లో మీకు కొన్ని పొరపాట్లు, కొన్ని ఇబ్బందులు, మీరు చేసే ఎదుగుదలలో, మీరు తీసుకునే పెద్ద నిర్ణయాల్లో ఆగి ఆలోచన చేయటం మంచిది. మీరు అంతగా మీరు ముందుకెళ్ళాలి, అంతగా ఆ సమయంలో ఆ పని అయిపోవాలని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసి, ఏదైతే ఒక పని పెట్టుకుంటారో ఆ పనికి ముందు రోజు నాడు వెంకటరమణుని దర్శనం చేయడం చేతన మీకు రాబోయే కొన్ని సమస్యల నుండి, కొన్ని ఇబ్బందుల నుండి బయటపడటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన, దానికి ముందు రోజు, ఆ కార్యక్రమానికి ముందు రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసి 7 ప్రదక్షిణాలు చేసి కూర్చొని కాసేపు గుళ్ళో కూర్చొని వెళ్ళే ముందు నమస్కారం చేసి వెళ్ళటం చేతన
మీరు ఏదైతే కార్యక్రమం పెట్టుకుంటారో ఆ కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఎంతోమంది ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా, ఎన్ని దైవ పూజలు చేస్తున్నా వాళ్ళ పరిస్థితి ఏమాత్రం కూడా ఎదగకుండా అలాగే ఉంటూ బాధపడుతూ ఉంటారు. అలా మీ జాతకంలో ఎటువంటి సమస్యలు, లోపాలు ఉన్నా మీ యొక్క జాతకానికి సంబంధించి సలహాలు, సూచనల కోసం కింద స్క్రోల్ అయిన నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ జాతకానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.